హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. మొన్న రీసెంట్ గా అదేంటో కీమా బిర్యానీ చేయండి అనియా, మీ కలెక్షన్ లో అన్ని వెతికాం కానీ కీమా బిర్యానీ కనిపించలేదు అని. అండ్ నేను మీకు ఇవాళ మోస్ట్ సర్ప్రైజింగ్ రెసిపీ, ఎప్పటి నుంచో నా మోస్ట్ ఫేవరెట్ కేఫ్ బహార్ రెస్టారెంట్ కీమా బిర్యానీని ఎప్పుడో క్రాక్ చేశాను కానీ చేయడం ఆలస్యమైంది అంతే. ఈ రెసిపీ నన్ను ఎంత కెలికిందంటే, ఒకరోజు నేను రాజమండ్రికి బయలుదేరేటప్పుడు ఈ కీమా బిర్యానీ ఇక్కడ నుంచి తీసుకున్నానండి. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ దాటగానే ఈ బిర్యానీ పొట్లం ఓపెన్ చేసి తిన్నానండి. బాబా, అది మోస్ట్ మెమరబుల్ ఫ్లేవర్ లాగా మిగిలిపోయింది. ఎన్నో రకాలుగా చేసుకుంటారు ఈ మటన్ కీమా బిర్యానీని, కానీ నాకు కెఫే బహార్ వాళ్ళ బిర్యానీ స్టైల్ ఎందుకు ఇష్టం అంటే, మటన్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కువ మసాలాలు అవన్నీ వేస్తే సూపర్ డామినేషన్ అయిపోయి మటన్ ఫ్లేవరే తెలియకుండా పోతుంది. కెఫే బహార్ లో మీరు ఎప్పుడైనా తిని చూడండి, టేస్ట్ మైల్డ్ గా ఉంటుంది కానీ అసలు మామూలు కేక్ ఉండదు. బహార్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చేస్తాను. మటన్ ఫ్లేవర్ అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య హైదరాబాద్ లో తింటున్న మటన్ హలీం లో అంత మటన్ ఫ్లేవర్ రావట్లేదు. ఎందుకంటే ఎక్కువ పల్సెస్ వాడేస్తున్నారు, మటన్ తక్కువ వేస్తున్నారు. దానివల్ల కిచిడి పొంగల్ తింటున్నట్టు ఉంటుంది కానీ హలీం తింటున్నట్టు అనిపించట్లేదు. మరి మటన్ ప్రైస్ ఎక్కువైపోయింది కదా, మోసం చేయకుంటే ఎలా కుదురుతుంది? అది కాకుండా మొన్న హలీం తినడానికి గచ్చిబౌలి వెళ్ళానండి. ప్లేట్ హలీం వచ్చేసి 250 అని వాడే రాశాడు. మళ్ళీ జీపే చేస్తే 12 రూపీస్ ఎక్స్ట్రా అంట, క్యాష్ ఇస్తే 250నే. ట్యాక్స్ అన్ని భలే ఎస్కేప్ అవుతున్నారు. సరే, ఆ హలీం కూడా ఎందుకు కానీ నేను చేశాను హలీం రెసిపీ, పోస్ట్ చేశాను చూసేయండి. సో ఈ రెసిపీ మీ పిచ్చకిస్తా బాబీ కస్టమైజ్డ్ సూపర్ మటన్ డబుల్ ఫ్లేవర్ కీమా బిర్యానీ బహార్ రెస్టారెంట్ స్టైల్లో చూసేయండి రెసిపీ. మటన్ ఒక 750 గ్రామ్స్ తీసుకోండి, 1/4 కిలో, 3 పావు వాటెవర్, అంటే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ బొజ్జ నిండా తినేచ్చు. మటన్ కంప్లీట్ గా బోన్లెస్ తీసుకున్నాను, ఎందుకంటే కీమా బోన్లెస్ ఉంటుంది కాబట్టి. ఫ్యాట్ గీటు లేకుండా తీసుకోండి, కీమా బిర్యానీ చేయడానికి కీమాలో ఫ్యాట్ ఉండకూడదు. ఏం లాభం, కరిగిపోతుంది. కీమాలా కనిపించాలి. ఒకసారి వాష్ చేసేయండి. కీమా కొట్టిన తర్వాత వాష్ చేయాల్సిన అవసరం లేదు, అప్పుడు ఫ్లేవర్ పోతుంది. కీమాని నేనే కొడతాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలా కొట్టడం. చిసి అదేం కాదండి, షాప్ అతను కొడితే నాకు బొత్తిగా నచ్చదు. ఎందుకంటే అక్కడ చెక్క ముద్ద ఉంటుందిగా, దాని మీద తలకాయ, ఆకాయ, ఈకాయ కొడుతుంటాడు. నేను నా మటన్ ఫ్లేవర్ని కల్తీ చేయదలుచుకోలేదు, అది సంగతి. అందుకే ఒరిజినల్ గా మటన్ యాజ్ ఇట్ ఈస్ నేనే ఇక్కడ నా సమక్షంలో సూపర్ గా మాస్టర్ కటింగ్ నేనే చేసుకుంటున్నాను. ఈ కీమా బిర్యానీకి కీమా కాస్త దొడ్డుబుడ్డుగా ఉండాలండి, అంటే ఇదిగోండి ఇలా కాస్త ముక్క కనిపించాలి. మరీ చిన్నగా కొట్టిస్తే కీమా మొత్తం వాటర్ లాగా అయిపోయి అసలు కీమా కనిపించదు బిర్యానీ అయ్యేసరికి. అందుకే కీమో రక్షతి రక్షిత. దాని అర్థం ఏమిటంటే, కీమాని చిన్నగా కొట్టకుండా కాపాడితే బిర్యానీ తినేటప్పుడు దాన్ని కసితీరా పంటి కింద వేసి నమలొచ్చు. అదన్నమాట సంగతి. దీన్ని మ్యారినేట్ చేసే ముందు రైస్ ని నానబెట్టుకుందాం. 2.5 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. అబ్సల్యూట్లీ 5 మెంబర్స్ పీకల దాకా తినొచ్చు, అంటే 600 గ్రామ్స్ వరకు ఉంటుంది రైస్. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా నాలా కుంభకర్ణుడిలా ఉంటే కనుక ఆ సగం గ్లాస్ వేసేస్తే పోలే. కానీ వద్దు బ్రదర్, కీమా సరిపోదు. కావాలంటే కీమా ఎక్కువ కొనుక్కోండి, అంటే ఒక 100 గ్రామ్స్ అంతా, అప్పుడు వేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ రైస్. రైస్ ని 3-4 టైమ్స్ వాష్ చేసి ఒక 1 అవర్ నానబెట్టేయండి. నానబెడితే రైస్ చాలా బాగా అవుతుంది. ఇప్పుడు మటన్ లో మనం వేసి మ్యారినేట్ చేయాల్సినవి, మటన్ వాష్ చేసి ఒక్క చుక్క వాటర్ లేకుండా వంపేసుకున్నాం కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఉప్పు 1.5 టీ స్పూను లేదా మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, వద్దు 2 కాదు, జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అంత కారమే వేయండి చాలు. ఈ ఎక్స్ట్రా తీసేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా, సో కారం అక్కడ లెవెల్ అవుతుంది. కిలో కీమాకి అయితే మీరు 2 టేబుల్ స్పూన్ కంప్లీట్ గా వేసేయచ్చు, ప్రాబ్లం లేదు. పచ్చిమిరపకాయలు ఒక 4 ఇలా చిన్నగా కట్ చేసి వేసేయండి. యాక్చువల్లీ ఎక్కువ క్వాంటిటీ అయితే పేస్ట్ కొట్టేయచ్చు. అలాగే ఇందాక నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసేసి ఇప్పుడు బాగా కలిపేద్దాం. కీమాకి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్ని చిన్న చిన్న పీసెసే కదా, ఈజీగా ఉప్పు కారాలు కలిసిపోతాయి. అండ్ మీద నుంచి ఒక నిమ్మకాయలో సగం చాలు పిండి వేసేయండి. కారం కలిపిన 5 నిమిషాల తర్వాత పెరుగు కలిపేయండి. 200 గ్రామ్స్ ఖచ్చితంగా కావాలి, ఇక కలిపేయండి. పుదీనా ఆకులు ఒక 15 వేయండి. అలాగే కొత్తిమీర చేతి నిండా వేయాలి. అండ్ ఇందాక చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయండి. దాదాపు 1.5 హ్యాండ్ఫుల్ అంత పడుతుంది, చూస్తున్నారుగా. బాగా కలిపేసి ఇది కూడా ఒక గంట పక్కకు పెడితే చాలు. ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి ఒక 1 అవర్. నేను ఇందాక చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేను వాడిన యంత్రం ఇదే. దీంట్లో అన్ని రకాల కూరగాయలు మీకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. చూడండి ఉల్లిపాయలు సర్రన ఎలా కట్ అవుతున్నాయో, క్యారెట్, టొమాటో, కుకుంబర్ అన్ని ఇలా కట్ చేసుకోవచ్చు.
దీంట్లో ఇంకోటి ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకొని ఇక దబిడిదిబిడే. యాక్చువల్లీ రోట్లో దంచుకుంటేనే చాలా హ్యాపీ, కానీ ఈ రోజుల్లో అందరూ బిజీ కదా, సో ఇలా యంత్రాలు వాడేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మన బిర్యానీ పాత్రలో హండి, డేక్షా, గిన్నె ఏదైనా, గిన్నె కాస్త మందం ఉన్నది అయితే దమ్ బాగా అవుతుంది. ఆయిల్ ఒక 100 ml అంతా పోసేయండి. 750 grams మటన్ కీమా కాబట్టి. ఆయిల్ హీట్ అయ్యాక 5 లవంగాలు, 2 ఇంచుల చెక్క తుంచి వేసేయండి. 5 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసి కాస్త ఈ ఆయిల్ ఫ్రై అయ్యాక మ్యారినేటెడ్ మటన్ కీమాని వేసేయండి. నూనె బాగా వేడెక్కింది కదా, దీన్ని ఇలాగే కాస్త బాగా నూనెలో కలిసిపోయి పచ్చి స్మెల్ పోయేంత వరకు అస్సలు మూత పెట్టకుండా ఫ్రై చేస్తూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వదిలేస్తే కాస్త పచ్చి స్మెల్ పోయి బాగా ఫ్రై అవుతుంది. మంట పొరపాటున ఎక్కువ పెట్టకూడదు, గుర్తుంచుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతూ ఉండాలి. మటన్ కీమా ఎప్పుడు కూడా నార్మల్ మటన్ పీసెస్ ఉడికినంత సేపు పట్టదు. ఆల్రెడీ కీమా కొట్టేసాం కదా, ప్రాపర్గా ఉడుకుతుంది జస్ట్ 20 minutesలో. కానీ ఇక్కడ మనకు ఓన్లీ హాఫ్ బాయిలే కావాలి కాబట్టి ఇదిగోండి, ఇలా కీమాతో ఆయిల్ సపరేట్ అయిందంటే క్వార్టర్ బాయిల్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. హాఫ్ బాయిల్ అవ్వాలంటే ఇదిగోండి, టొమాటోస్ ఒక 3 మీడియం సైజ్ చిన్నగా సన్నగా కట్ చేసి వేసేయండి. టమాటాలకి తోకలు బీకలు ఉండద్దు. నేను ఆ బహార్ రెస్టారెంట్లో చూశాను, అన్ని ఇలా తోకలు ఉంటాయి. బట్ టేస్ట్ మ్యాటర్స్ కదా, అయినా కానీ కొంచెం చూసుకోవడానికి కొంచెం బాగుంటుంది. టొమాటోస్ చిన్నగానే ఉండివ్వండి. అండ్ టొమాటోలు పెద్ద ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. సాఫ్ట్ అయిపోతాయి, మిగతా హాఫ్ దమ్ వేసినప్పుడు ఉడుకుతాయి. ఇప్పుడు రైస్కి చేసుకుందాం. 2 liters వాటర్లో 1 teaspoon సాజీరా, 4 లవంగా, ఇంచు చెక్క, 6 యాలకులు, అరకప్పు కొత్తిమీర, అరకప్పు పుదీనా వేసి వాటర్ని ఒక 10 minutes ఉడకనిచ్చి ఈ పిప్పిని లాగేసి బయట వేసేయండి. బిర్యానీ ఎసరులోకి కావాల్సింది ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. 1 hour నానబెట్టిన రైస్ ఇందులో వేసేయండి. సాల్ట్ వేసేయండి ఒక 3 tablespoons అంతా. రైస్ని ఒక 80% ఉడికించేసి వాటర్ వంపేసి కాసేపు పక్కకు పెట్టేసి ఈ కీమా సగం ఒక కప్పులో తీసేసుకోండి. దీని మీద ఒక చిన్న గరం మసాలా నూరుకుందాం. 4 యాలకులు, 6 లవంగాలు, 1 ఇంచు చెక్క మెత్తగా నూరేసుకొని ఈ కీమా మీద వేసేయండి. సగమే, మిగతా సగం చెప్తాను. దీంట్లో రైస్ బాయిల్ చేసిన వాటర్ కొద్దిగా తీసుకున్నాను, అంటే ఒక చిన్న గ్లాస్ అంతా. మీరు నార్మల్ హాట్ వాటర్ అయినా పోసేసుకోవచ్చు. వాటర్ని వేసి ప్రాపర్గా కలిపేసి ఇప్పుడు దీని మీద రైస్ వేసేయండి. సగం రైస్ వేయండి, మిగతా సగం చెప్తాను. ఇప్పుడు మటన్ కీమా సగం తీసుకున్నాం కదా, ఈ సగం గోలేంటయ్యా బాబీ అనుకుంటున్నారు కదా, అది సగం చేయటం కాదండి. ఒకేసారి పుసుక్కున చేసేస్తే ఏం బాగుంటుంది, ఆగి వేస్తే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పేది బిర్యానీ గురించి. అదన్నమాట సంగతి. ఇందాక మిగిలించుకున్న రైస్ ని మొత్తం ఇందులో వేసేయండి. అలాగే అలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఇందాక మిగిలించుకున్న గరం మసాలా మొత్తం దీని మీద వేసేయండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేయండి. నెయ్యి యాక్చువల్లీ 2 spoons వేయాలి, 1 tablespoon నిండా ఇప్పుడు వేసేయండి ఇలా అక్కడక్కడ. అండ్ అరకప్పు వేడి పాలల్లో కుంకుమ పువ్వు వేసి ఒక 5 minutes పక్కకు పెట్టాను ఇందాకే. దీంట్లోనే 1 tablespoon నిండా నెయ్యి వేసేసి ఈవెన్ గా కరిగించి ఇదిగోండి ఇలా చేస్తే ఏంటంటే రైస్ కి ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది గీ. అప్పుడు రైస్ చాలా ఫ్లేవర్ఫుల్ గా అవుతుంది, మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది. సాఫ్రాన్, అదే కుంకుమ పువ్వు లేకుండా మాత్రం పొరపాటున ఈ రెసిపీ చేసుకోవద్దు, ఎందుకంటే అదే ఇందులో కీలకమైన పాత్ర వహిస్తుంది కనుక. వేశారు కదా, సిల్వర్ ఫాయిల్ తో మూసేయండి. టైట్ గా మూసేసి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 3 నిమిషాలు అండ్ లో ఫ్లేమ్ లో 20 నిమిషాల వరకు దమ్ ఇవ్వండి. ఈలోపు ఒక మంచి లస్సీ కొట్టేద్దాం. దీంట్లో చేయబోతున్నాను లస్సీ. పెరుగు ఒక 6-7 tablespoons నిండా వేసేసి ఒక 10 ఐస్ ముక్కలు వేసి పంచదార 1 tablespoon వేసి మూత పెట్టి ఇక కొట్టండి. అంతే, లస్సీ రెడీ. అసలు ఎందుకు చేశాను ఇది అనుకుంటున్నారా? ఎండలు మండిపోతున్నాయి కదండి, అందుకే ఈ దమ్ అయ్యే లోపు సరదాగా చేద్దామని. ఎస్, లస్సీ రెడీ. ఇప్పుడే తాకండి, బిర్యానీ తిన్నాక చల్లగా తాగుదురు కానీ. ఇది చూడ్డానికి మీకు కలర్లెస్ గా కనిపిస్తుంది, కానీ ఒకసారి అరోమా చూస్తే మీరు ఏమంటారు కామెంట్ చేయండి, అసలు మీకు ఎలా వచ్చింది అనేది. వావ్, చూసారా నా జంతర్ మే మంతర్. గైస్, ఇది నా చాలా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ. నేను స్కూల్కి వెళ్ళే టైంలో నా క్లాస్లో జాహేద్ అని ఒకడు ఉండేవాడు, వాడు తెచ్చేవాడు. కొంచెం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది రెసిపీ. మధ్యాహ్నం స్కూల్లో బాక్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇవాళ రేపు స్కూల్స్లో నాన్ వెజ్ అలో చేయట్లేదు, కానీ మేము 90s kids కదా, అప్పుడు నాన్ వెజ్. క్లాస్లో బాక్స్ ఓపెన్ చేయగానే దయ్యాలు తిన్నట్టు తినేవాళ్ళం. 90s kids, నేను చెప్పింది నిజమేనా? కింద కామెంట్ పెట్టండి, భావితరాలు చూసుకుంటారు.
గైస్ చెప్తున్నాను కదా, ఈ రెసిపీకి పిచ్చ ఫ్యాన్ అయిపోతారు. చేసుకోవడం కూడా చాలా ఈజీనే, చూసారు కదా. సో ఎలా ఉంది మన మటన్ కీమా బిర్యానీ బహార్ స్టైల్? నచ్చితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో సీక్రెట్ రెస్టారెంట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. హ్యాపీగా వారం వారం వండేసుకొని ఎంజాయ్ చేసేయండి. మీకోసం ఒక చిన్న పాట విని ఎంజాయ్ చేసేయండి. ఆట నెమలికి మెరుపు సుఖం, గాన కోకిలకు పిలుపు సుఖం, చెట్టు వేరుకి పాదు సుఖం, హే మడను పిలుపు సుఖం, రాకుమారుడికి గెలుపు సుఖం, చంటి కడుపుకి పాలు సుఖం, మొగుడు శ్రీమతి అలకలలో ముద్దు కన్ను ముడుపు సుఖం, రేయి పగలు పన్నీట్లో ఉన్న రాదు మీనుకి చలికాలం, అల్లి బిల్లిగా లాలిస్తుంటే గాల పూబల కోరేది సరసం, కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట, ఈ కొంట వేషం ఇంకా చాలు వెళ్ళమంట, ఊరువాడా సద్దులాయే కోడి కూడా నిద్రయే. మీరు కూడా వండేసుకొని చక్కగా ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. మీకు సాంగ్ నచ్చకపోతే దయచేసి క్షమించండి. ఐ లవ్ యూ ఆల్. ఉంటానండి.